governance is not a constitutional body. ఇంత పెద్ద కాన్స్టిట్యూషనల్ ఎక్సర్సైజ్ జరుగుతున్నప్పుడు ఒక అడ్వైజరీ బాడీతో వాళ్ళు రూముల్లో కూర్చొని నిర్ణయం తీసుకుంటే ఐఎమ్ నాట్ టూ షూర్ వెదర్ కమిషనర్ గారు హిమ్సెల్ఫ్ ఇస్ అవేర్. జస్ట్ as I really salute you, ma'am, for your greatness and honesty. You accepted that you also are not aware. If the first citizen of Hyderabad does not know how the delimitation has been done, I assume that the commissioner also is not aware. That means somebody sitting in Jubilee has written something and then sent and then being enforced or not. It is anti-democracy, anti-constitutional and anti-74 constitutional amendment. Yeah, sit down. Anybody no, I think you have to end right there. No. As you said, 30 seconds only. అమ్మ ఒక్క నిమిషం ఇది అమ్మ నేను కార్పొరేటర్ అయ్యేది లేదు పోయేది లేదు. కాకపోతే నేను వీళ్ళందరి కోసమే చెప్తున్నా. ఇది ఒక్క మాట అమ్మా. వెంకటేశ్వర్ గారు కూర్చోండి, డు నాట్ డిస్టర్బ్. ఇప్పుడు నేను ఏమన్నాను, ఒకళ్ళు మాట్లాడినప్పుడు ఒకళ్ళు రెస్పెక్ట్ చెయ్యండి. ఎస్, హీఈస్ ఫినిషింగ్ ఇన్ 30 seconds. వాళ్ళు అరుస్తున్నారని మీరు అరవకండి. ప్లీజ్ సిట్ డౌన్. yes, ప్లీజ్ సిట్ డౌన్. నేను ఉన్నాను కదా కంట్రోల్ చేయడానికి. యు ప్లీజ్. yes, I am here to control, right? Please sit down. అందరికి ఒక ఇంపార్టెంట్ అంశం మేడం, ఒక ఇంపార్టెంట్ అంశం. కమిషనర్ గారు మాట్లాడుతూ 1,34,00,000 పాపులేషన్ అన్నారు మ్యామ్. 34 లక్షలు ఇది వారు చెప్పినారు. అండ్ ఐ ఎక్స్పెక్ట్ దట్ దిస్ డీలిమిటేషన్ షుడ్ బి డన్ ఇన్ అకార్డెన్స్ విత్ ద రూల్ ఆఫ్ లా. రూల్ ఆఫ్ లా ఏం చెప్తుందో ఒకసారి నేను కమిషనర్ గారిని దయచేసి గుర్తు చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఏమంటా ఉందంటే, the variation in population in the wards shall not be more than 10% of the average population of the ward. 10% of the average population of the ward as far as possible. ఈ సూత్రం ఏంది? I don't know whether CGG has understood or the GHMC which has given the notification has understood or not. But if I truly get into this, what I understand is, ఈ 1,34,00,000 డివైడెడ్ బై మీ లెక్క ప్రకారం 300 వార్డులు ఎంత వస్తుందమ్మా? 44,667 మంది వస్తారు. కంప్లీట్ చేయనియండి. ఒక్క నిమిషం ఆగండి. అక్కడ కూడా వస్తా. రాజశేఖర్ గారు, I will give you a chance. రాజశేఖర్ గారు, I'll give you a chance. I'll give you a chance. Rajshekar garu, next. I'll give you a chance. Rajshekar garu. Why are you so afraid? Let truth come out. You speak. You speak. అరే నాకు అర్థం కావట్లేదు. ఏమన్నా పార్టీ మీటింగ్ అది? ఇది పార్టీ మీటింగా? గాంధీ భవన్ మీటింగ్ అది? వాట్ నాన్సెన్స్ చేసేసి అర్థం ఉండాలా? ఫిష్ మార్కెట్ అయింది. Rajshekar garu, I'll give you a chance. Let him conclude. I'll give you a chance. అమ్మా నేనేమంటున్నా, మా వెంకట్ గారు కానీ బాబా ఫస్యుద్దీన్ గారు కానీ మాట్లాడియండి. నేనేమంటున్నా, అమ్మా ఈ మ్యాచ్ చూడండి. ఈ ఏ సభ్యులు అన్న ఒక్క నిమిషం శంకర్ యాదవ్ గారు, ఏ సభ్యులు మాట్లాడినా అదే నేను రిక్వెస్ట్ చేస్తున్నా. అందరు సభ్యులకి ఈ రోజు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ప్లీజ్ లిసన్. ఒకళ్ళు మాట్లాడేటప్పుడు డిస్టర్బ్ చేయకండి, వాళ్ళ మాట వినండి. నెక్స్ట్ మీకు మైక్ ఇచ్చినప్పుడు మీరు కౌంటర్ ఇవ్వండి. కానీ యూ కెన్ నాట్ గెట్ అప్ ఫ్రమ్ ద చైర్ లైక్ దాట్. అండ్ దెన్ ఒకళ్ళు మాట్లాడుతున్నప్పుడు యూ షుడ్ నాట్ బి డిస్టర్బింగ్. I'll give you the mic. మీరు ఆ టైంలో మాట్లాడాలి. Do not disturb. ధన్యవాదం మేయర్ గారు. ఈ మ్యాప్ మీరు
ఈ మ్యాప్ మీరు చూడండి మహేష్ గారు, మీరు ఈ మ్యాప్ కనుక చూసినట్లయితే ఈ మ్యాప్ కనుక చూసినట్లయితే ఇంత భయం ఎందుకు పడుతున్నా నాకు అర్థం కావట్లేదు. ప్లీజ్ ప్లీజ్ ఈ ఈ ఈ ఈ ఈ మ్యాప్ చూస్తే ఈ మ్యాప్ లో మీరు వార్డ్ నెంబర్ 1 సైజ్ ఏంటి, మిగతా మధ్యలో ఉన్నటువంటి ఒక వార్డుల సైజ్ ఏంటి ఒకసారి చూడండి. ఒకటి అసలు అంత డీటెయిల్స్ ఎక్కడవన్నా, బాధ ఏంటంటే ఆ డీటెయిల్ లేవు. గమ్మత్ ఏంటంటే ఓ ఇష్టారాజ్యంగా చేసినారు. గంత డీటెయిల్స్ ఇస్తే చర్చ ఎక్కడిది, గంత డీటెయిల్స్ ఇస్తే చర్చ ఎక్కడిది. నేను ఒక మాట అడుగుతా ఉన్నామా, వై ఇస్ దట్ ద సిజిజి రిపోర్ట్ ఈస్ నాట్ టేబుల్డ్ ఇన్ దిస్ హౌస్? చదువుకున్నాను కాదా ఇక్కడ ఉన్న అంతా, మాకు తెలియదా సిజిజి రిపోర్ట్ ఎట్లా చదవాలని చెప్పని? ఎందుకు ఆ రిపోర్ట్ టేబుల్ చేయలేదు? ఒకటి. రెండవది అమ్మ ముఖ్యమైన పాయింట్ మేడం, ఇట్స్ ఎ లా పాయింట్ ప్లీజ్. ఒక వస్తాను ఇంకో థర్డ్ అమ్మ ముఖ్యమైన పాయింట్ అమ్మ, No, no. ముఖ్య అమ్మ, యు షుడ్ కంట్రోల్ ద హౌస్. No, you should You should